జిమ్ములల్లా డంబెల్స్ ఎత్తి దండిగా కండలు పెంచే వీడియోలను లేడీ ఫ్యాన్స్కు పంపి నా కండలు కాశ్మీరం అనుకుంటా వీడియో కాల్స్ మాట్లాడి విపరీతంగా కాంట్రవర్సీలలో ఇరికిన గోరంట్ల మాధవన్న మళ్ళో కాంట్రవర్సీని మెడకు చుట్టుకున్నాడు. ఇప్పుడు పోక్సో కేసుల బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించిండని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఇక ఆ కేసులో తమరిని విచారణ చేయాలి, ఓసారి మా ముంగడికి వచ్చి పోరి మాధవ్ గారు అని విజయవాడ పోలీసు వాళ్ళు నోటీసులు పంపిర్రు. ఇక మాధవ్ గారు ఒక్కరినే విచారణకు పిలిస్తే అగో అన్న అనుచరులు కూడా మేమొస్తామన్నా అని బండ్లల్లో ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని ఎంబడొచ్చిర్రు. ఇట్లా మరి అన్నొక్కడు విచారణకు పోతే అన్ని బండ్లు ఎందుకన్నా? అసలే డీజిల్ పెట్రోల్ రేట్లు మస్తు పెరిగినాయి. వాళ్ళందరికీ భోజనాలు ఛాయ కాపీల ఖర్చు ఎంత కావాలి? ఏదో జనాలను ఉద్ధరించినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నట్టు అంతమందిని వేసుకొని పోవడం ఎందుకన్నా? తమరు పొలిటీషియన్ కాకముందు పోలీసే కదా, ఒక్కనివే పోతే పోలీసు వాళ్ళు ఏమన్నా థర్డ్ డిగ్రీ చేస్తారని భయమా? లేకుంటే పెళ్లి పిల్లగాడు కదా తోడి పెళ్లి కొడుకుని పట్టుకొని పోయినట్టు ఇంతమంది ఉంటే ధైర్యంగా ఉంటుందని తోడుకు తీసుకుపోతున్నావా? పోక్సో కేసుల విచారణకు పొలిటికల్ ర్యాలీ తీసినట్టు అన్ని బండ్లలో పోవడం ఎందుకన్నా? ఎంత ట్రాఫిక్ జామ్లు అయితే ఏం కథ అని ఎక్కిరిస్తున్నారు మాధవన్న కాన్వాయ్ని చూసిన నెటిజన్లు.